సో మీ కాలేజీలోకి వస్తున్నప్పుడు పెద్ద పెద్ద గోడలు కట్టేది లోపల ఉన్నోళ్ళు బయటికి వెళ్ళడానికి కాదు, బయట ఉన్నోళ్ళు లోపలికి రాకుండా చూడడానికి అన్న డైలాగ్ గుర్తొచ్చింది. ఈ ఖాన్సార్ సామ్రాజ్యం చూసినప్పుడు లోపల ఉన్న రాజమన్నారు ఎవరు అని చూస్తే సుబ్బారెడ్డి గారు కనపడ్డారు. ఈ మీ అదృష్టం ఇక్కడ చదువుకోవడం. ఎందుకంటే ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి కాలేజ్ మీద సుబ్బారెడ్డి గారు లాంటి ఒక విద్యావేత్త ఆధ్వర్యంలో మీరు చదువుకోవడం మరో అదృష్టం. సో ఈ నేపథ్యంలో ఈ కెరియర్ కౌన్సిలింగ్ అనేటటువంటి అంశం మీద మాట్లాడమన్నారు. ఇది చెప్పబోయే ముందు మిమ్మల్ని ఇన్ని విద్యాబుద్ధులు చెప్పి ఇక్కడికి పంపించిన మీ తల్లిదండ్రులకి నమస్కరిస్తూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారికి నమస్కరిస్తూ, మిగతా పెద్దలకి నమస్కరిస్తూ, అసలు కెరియర్ అంటే ఏంటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికన్నా ముందు ఒకేలాగా బతికేయడానికి, ఒకేలాగా జీవించేయడానికి ఊరికే పుట్టామా ఏంటి? ఏదో ఒకటి చేసేయాలి పోయేలోపు, మళ్ళీ పుడతామా ఏంటి అని ఏ రైతు అయితే అనుకుంటారో అలా మనం కూడా రొటీన్గా వెళ్ళిపోకూడదు. అంటే చాలామంది ఇంజనీరింగ్ అయిపోగానే ఏంటి సాఫ్ట్వేర్ అంటారు, సాఫ్ట్వేర్ తర్వాత ఏంటి అమెరికా అంటారు, అమెరికా వెళ్ళాక ట్రంప్ ఏం చేస్తాడు, నువ్వు నాకు వద్దు అని అంటాడు, ఇంటికి వెళ్ళిపోమంటాడు, F1 వీసా రద్దు చేయమంటాడు. నువ్వు చిన్న ట్రాఫిక్ వైలేషన్ చేసినా కానీ నీ వీసా రద్దు చేసి ఇంటికి వెళ్ళిపోమంటున్నాడు, H1B వీసా రద్దు చేయమంటున్నాడు. ఇంత బతికి అమెరికాకి వెళ్ళి నువ్వు చేసేదేంటి? ఏమీ లేదట. ఇక్కడ గర్వంగా 10 మందికి చెప్పుకునే విధంగా చిన్న ఉద్యోగం చేసిన చాలు. అంటే మనం చేయబోయే ఉద్యోగం ఎలా ఉండాలంటే అది మనకొక్కడికే, మన జేబు నింపడానికి మాత్రమే కాదు ఆ కెరియర్ ఉండేది, మన కుటుంబం కోసం మాత్రమే కాదు ఆ కెరియర్ ఉండాల్సింది. మనం ఏ సొసైటీలో అయితే బతుకుతున్నామో ఆ సొసైటీ కోసం కూడా మన కెరియర్ ఉపయోగపడాలి. అన్నిటికీ మించి మనం చేసే ఉద్యోగం ఈ దేశానికి ఉపయోగపడాలి. అది ఏదైనా సరే, మీరు ఉద్యోగం చేస్తారా, వ్యాపారం చేస్తారా, ఆర్ లేకపోతే ఒక స్టార్టప్ కంపెనీ పెడతారా, ఏం చేసినా సరే 10 మంది వెళ్ళే దారిలో మాత్రం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. దెర్ ఈజ్ ఆల్వేస్ ప్లాన్ బి ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ డిసైడ్. అంటే మనం ఏం చేయదలుచుకున్నా కానీ ఎప్పుడూ కూడా ఒక ప్లాన్ బి అనేది ఉంటుంది, అండ్ ఒక ఆల్టర్నేటివ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆల్టర్నేటివ్ లేకుండా ఏది ఉండదు. 10th క్లాస్ అవ్వగానే ఓన్లీ ఎంపీసీ అన్నట్టుగా అనుకున్నాం, ఎంపీసీ అవ్వగానే ఓన్లీ ఐఐటీఓ ఎంసెట్ మాత్రమే అని అనుకున్నాం, అది అయిపోగానే ఓన్లీ ఇంజనీరింగ్ మాత్రమే జీవితం అనుకున్నాం. కానీ ప్రపంచం ఓన్లీ ఇంజనీరింగ్ మీద మాత్రమే బతకట్లేదు, ఇంకా 100 రకాల కెరియర్లు ఉన్నాయి. దానికి కావలసినటువంటి మన వ్యక్తిత్వం కూడా డెవలప్ చేసుకోవాలి, దాన్ని మౌల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి ఒక క్వశ్చనీర్లో ఆ క్వశ్చనీర్ అంతా నింపండి, తర్వాత నింపి మా రిప్రజెంటేటివ్స్కి ఇవ్వండి. అది కనుక మీరు నింపి 20 క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో, అది నింపితే మీకు ఏ కెరియర్ కరెక్ట్గా మీకు సూటబుల్ అవుతుంది, మీ పర్సనాలిటీకి కరెక్ట్గా సూటబుల్ అవుతుంది, మీ వ్యక్తిత్వానికి సూటబుల్ అయ్యే కెరియర్ ఏంటి అనే విషయం ఆ సైకోమెట్రిక్ అనాలిసిస్ ద్వారా అర్థమవుతుంది. అదొక సైకోమెట్రిక్ అనాలిసిస్. ఆ సైకోమెట్రిక్ అనాలిసిస్ ద్వారా మీరు ఏ రంగంలో మీరు రాణిస్తారు, ఏ పనిని మీరు ఇష్టంతో చేస్తారు, మీరు ఇష్టపడే పని ఏంటి అనే విషయాలన్నీ దాంట్లో ఉంటాయి. అందులో క్వశ్చన్స్ ఏవి కూడా నువ్వు డిగ్రీ చదువుతావా, ఇంజనీరింగ్ చదువుతావా అనేటటువంటి క్వశ్చన్స్ ఉండవు. అందులో ఉన్న క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు నువ్వు ఒక వరదలో చిక్కుకున్నావు, ఆ వరదలో ఒక బోట్లో వెళ్తున్నావు, నీతో పాటు నీ భార్య ఉంది, మీ మదర్ ఉంది. సడన్గా ఆ బోటుకి చిన్న హోల్ పడింది. ఆ హోల్ పడ్డప్పుడు ఈ ఇద్దరిలో ఒకళ్ళని దించేయాలి, నీ తల్లిని కానీ లేకపోతే నీ భార్యని కానీ దించేసేయాలి. నువ్వు మాత్రం కంపల్సరీగా ఆ బోట్లోనే ఉండాలి. నువ్వు లేకపోతే బోటు టోటల్గా మునిగిపోతుంది, ముగ్గురు పోతారు.
కనీసం ఇద్దరు బతకాలి, ఒకరిని వదిలేసేయాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎవరిని వదిలిపెడతావు? మీ మదర్ని వదిలిపెడతావా? మీ వైఫ్ని వదిలిపెడతావా? లేకపోతే ఈ సిచ్యువేషన్లో నేను ఏ నిర్ణయం తీసుకోలేను కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటానంటావా? ఇలాంటి అంశాలతో కూడినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మీరు దానికి ఇచ్చే సమాధానాన్ని బట్టి మీ పర్సనాలిటీ దేనికి సూటబుల్ అవుతుందో మీకు అర్థమవుతుంది. మీకు ఇమీడియట్గా అర్థం కాకపోయినా అది మీరు మాకు ఇస్తే అది ఇచ్చిన దాన్ని మేము సైకోమెట్రిక్ అనాలిసిస్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ ఎలాంటి జాబ్కి ఎలాంటి కెరియర్కి సూటబుల్ అవుతాడో చెప్పగలుగుతాం. అండ్ ఈ ప్రాసెస్లో మనకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్స్ ఏంటి? ఇంజనీరింగ్ ఉంది, అది మెయిన్ కెరియర్, మెయిన్గా అది మనం చేసేది. కానీ చాలా సందర్భాల్లో మనం ఇన్స్టాగ్రామ్లో వచ్చే మీమ్స్లో చూస్తాం, ఇంజనీరింగ్ డే రోజు చూస్తాం. పర్టికులర్గా ఆ ఇంజనీరింగ్ డే రోజు ఏముంటుంది ఆ మీమ్లో? ఇంజనీర్లు ఇంజనీరింగ్ తప్ప అన్నీ చేస్తారని ఉంటుంది. ఈ మధ్యనే ఒక సినిమా ట్రైలర్ కూడా వచ్చింది, ప్రదీప్ మాచిరాజు సినిమా ఏదో ఉంది అది. ఆ సినిమా ట్రైలర్లో కూడా ఈ మాట అంటాడు, ఇంజనీర్లు డాక్టర్ పని తప్ప అన్నీ చేస్తారని చెప్పి. అది ఒకటే ఎందుకు మినహాయించారో తెలియదు, కానీ డాక్టర్ పని తప్ప అనుకోకుండా ఇంజనీర్లు ఏ పనైనా చేస్తారు, ఇంజనీరింగ్ తప్ప. ఆ స్కిల్, ఆ నైపుణ్యం వాళ్ళకు ఉంది. ఆ నైపుణ్యం ఉన్నప్పుడు ఆ నైపుణ్యాన్ని రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో ఉపయోగించుకొని మనం ఇంకా ఆల్టర్నేటివ్స్ గురించి కూడా ఆలోచించవచ్చు. ఎలాంటి ఆల్టర్నేటివ్స్ గురించి ఆలోచించవచ్చు అంటే వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ సినిమా ఈజ్ వన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ కెరియర్. ఈ రోజున క్రికెట్ ఒక ఆల్టర్నేటివ్ కెరియర్. ఎందుకంటే అతి సాధారణమైనటువంటి నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజున ఐపీఎల్ కారణంగా పెద్ద పెద్ద క్రీడాకారులుగా మారుతున్నారు, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటువంటిది ఈ రోజున ఐపీఎల్ వలన ఇది క్రికెట్ కూడా ఒక మంచి కెరియర్గానే మారింది. స్పోర్ట్స్ అనేవి బెస్ట్ కెరియర్ అన్నిటికన్నా భారతదేశంలో కాకుండా ఎంటైర్ వరల్డ్లో స్పోర్ట్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇవి కాకుండా తర్వాత ఇంకా ఇవి ఉన్నాయి. అంటే వ్యాపారం చేయొచ్చు, స్టార్టప్ కంపెనీ పెట్టచ్చు. ఎలాంటి స్టార్టప్ కంపెనీ పెట్టచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం రక్షణ రంగంలో విపరీతంగా దూసుకుపోతుంది. ఆ రక్షణ రంగానికి సంబంధించినటువంటి స్టార్టప్ కంపెనీ పెట్టచ్చు, డిఫెన్స్ స్టార్టప్ కంపెనీ. ఎందుకంటే 2023-24లో ఇండియా నుంచి $21 బిలియన్ డిఫెన్స్ ప్రొడక్షన్స్ విదేశాలకి ఎగుమతి అయ్యాయి. ఇంతకుముందు మనం ఈ డిఫెన్స్ ప్రొడక్షన్ దిగుమతి చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎగుమతి చేస్తున్నాం. ఇందులో సగం కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీల ద్వారా ఎగుమతి చేసేటటువంటి వస్తువులు ఉన్నాయి. దీంట్లో మనకున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని ఆయుధాలు తయారు చేయొచ్చు, ఒక మెషిన్ గన్ తయారు చేయొచ్చు. ఆ మెషిన్ గన్ ఎలా పనిచేస్తుందంటే బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్ అంటారు దాన్ని. ఒకటి ఈ బిగ్ బ్యాంగ్ బూమ్ మెషిన్ గన్ ఎలా పనిచేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనిషి ఆపరేట్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా అది ఒక రిమోట్ ద్వారా పనిచేయడానికి సొంతంగా సెల్ఫ్ ఆపరేటింగ్ ఉంటుంది, రిమోట్ కూడా అవసరం లేదు. అలాంటి టెక్నాలజీస్ తోటి ఈ రోజున ప్రపంచంలో మన భారతదేశంలో అనేక రకాల స్టార్టప్ కంపెనీలు పెట్టారు. ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇవన్నీ కాకుండా ఇంకో అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మన కెరీర్ అనేది మనకి మాత్రమే కాకుండా మన సొసైటీకి ఉపయోగపడాలి, అలాగే మన దేశానికి కూడా ఉపయోగపడాలి. అలాంటి వాటిల్లో ఒకటి సివిల్ సర్వీసెస్. యూపీఎస్సీ నిర్వహించేటటువంటి ఎవ్రీ ఇయర్ నిర్వహించేటటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఏమొస్తుంది? ఎలా అయితే ఇంజనీరింగ్ చదివితే మీరు ఏదైనా చేయగలుగుతారో దానికి పిహెచ్డి లాంటిది యూపీఎస్సీ ప్రిపరేషన్. యూపీఎస్సీ ప్రిపేర్ అయితే మనం ఏదైనా చేయొచ్చు, ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు. మీకు ఇంజనీరింగ్ చదివితే మీకు కావాల్సినటువంటి అన్ని రకాల స్కిల్స్ వస్తాయి, వర్క్ స్కిల్స్ వస్తాయి. యూపీఎస్సీ ప్రిపేర్ అయితే లైఫ్ స్కిల్స్ వస్తాయి. లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి? ఒక డెసిషన్ ఎలా చేయాలి, ఒక నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, నిజాయితీగా ఎలా ఉండాలి. అలాగే మనకి ఇప్పుడు చెప్పినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే మీ మదర్ని దించేస్తావా, లేకపోతే వైఫ్ని దించేస్తావా, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా అధిగమించాలి. కొన్ని సందర్భాల్లో చాలామంది ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 36% దేశంలో యువత ఏదైనా ఒక సమస్య వస్తే సూసైడ్ చేసుకుంటున్నారు. ఏంటి సమస్య? వీళ్ళకి వచ్చేటటువంటి సమస్య ఏంటి అంటే ఐఐటీలో సీట్ రాలేదు, అలాగే ఇంజనీరింగ్లో ఐఐటీ చదువుతున్నప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాం. ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలతోటి సూసైడ్లు చేసుకుంటున్నారు. గత సంవత్సరం సుమారుగా ఇట్లా 36,000 మంది సూసైడ్లు చేసుకున్నారు.
రీజన్ ఏంటి అంటే వీళ్ళకి లైఫ్ స్కిల్స్ లేకపోవడం వల్ల. మనకి జీవితంలో సక్సెస్ ఎలా ఉంటుందో ఫెయిల్యూర్ కూడా అలాగే ఉంటుంది. ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ ఉండదు, సక్సెస్ లేకుండా ఫెయిల్యూర్ ఉండదు. ఫెయిల్ అయినా కానీ సక్సెస్ అవ్వచ్చు అని నిరూపించిన వాడే మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇప్పుడు 3 కప్పులు కొట్టాడు. ఈ 3 కప్పులు కొట్టినప్పుడు ఆల్మోస్ట్ ఒక 30 మ్యాచ్లు, ఒక్క మ్యాచ్లో అయినా ఆయన టాస్ గెలిచాడా? గెలవకపోయినా గెలిచాడు. టాస్ గెలవకపోయినా కప్పు గెలిచాడు. అలా నిరూపించిన వాడే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. మరి ఇక ఓడిపోతే ఆయన ఆత్మహత్య చేసుకోవాలి. టాస్ గెలవలే, ఫైనల్లో కూడా టాస్ గెలవలే, ఇక నేను చచ్చిపోతా అని చెప్పి ఆయన ఏమి సూసైడ్ చేసుకోలేదు. కప్పు గెలిచి చూపించాడు. మీరు కూడా అలా చేయొచ్చు. ప్రతిదానికి సూసైడ్ అనేది సొల్యూషన్ కాదు. అండ్ ఆ లైఫ్ స్కిల్ని మీకు ఇవ్వగలిగేటటువంటిదే యూపీఎస్సీ ప్రిపరేషన్. లేకపోతే మీరు ఆటలు ఆడినా కానీ ఆ నైపుణ్యం వస్తుంది. ఎందుకంటే ఆటలాడినప్పుడు మనకి ఆ 2 రకాల నైపుణ్యాలు నేర్పిస్తారు. ఆటలాడినప్పుడు కింద పడతాం, కింద పడ్డప్పుడు అది ఓటమి అని చెప్పి అంగీకరించాం, మళ్ళీ పైకి లేస్తాం, మళ్ళీ ముందుకు పరిగెడతాం. అలాగే యూపీఎస్సీ ప్రిపరేషన్ కూడా మీకు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయితే ఇలాంటి ఒక మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. మళ్ళీ లేచి పరిగెట్టేటటువంటి ఒక కెపాసిటీని ఇస్తుంది. ఎందుకంటే దీంట్లో నువ్వు ఆ రకమైనటువంటి ఒక పర్సనాలిటీ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన లెసన్స్ నేర్చుకుంటావు. యూ విల్ బి లెర్నింగ్ అబౌట్ ద లెసన్స్ ఆఫ్ ద గుడ్ సిటిజన్షిప్. మంచి పౌరసత్వానికి కావాల్సినటువంటి మంచి పాఠాలు నేర్చుకుంటావు దీంట్లో. ఇందులో హిస్టరీ లేకపోతే జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ ఇటువంటివన్నీ మీరు 10th క్లాస్లోనే చదివి ఓన్లీ మీ లైఫ్లో మీ 10th క్లాస్ చదివినప్పుడు 10% ఆఫ్ యువర్ టైమ్ యూ ఆర్ స్పెండింగ్ ఫర్ దట్ అండ్ యూ హ్యావ్ స్కోర్డ్ 90% మార్క్స్ ఇన్ దట్. సోషల్ స్టడీస్ అని అన్నాం దాన్ని. మీరు ఫిజిక్స్కి లేకపోతే మ్యాథ్స్కి వీటన్నిటికీ 80% టైం పెట్టి, లాంగ్వేజెస్కి ఒక 10% టైం పెట్టి, సోషల్ స్టడీస్ చదవడానికి ఓన్లీ 10% టైం పెట్టి మీకు వచ్చిన మార్కులన్నీ 90% మార్కులు వచ్చినాయి. అంటే అతి తక్కువ కాంట్రిబ్యూషన్తో అత్యధికంగా మార్కులు సంపాదించగలిగారు. అవే సబ్జెక్టులు ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా ఉంటాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ ఇలాంటి సబ్జెక్టులే ఉంటాయి. సో మరి ఆ సబ్జెక్టులను చదివితే ప్రయోజనం ఏంటి? నాకేమైనా ఉద్యోగం వస్తుందా అంటే డెఫినెట్లీ మీరు దేశంలో ఈ ఒక్క ఎగ్జామ్ రాస్తేనే 23 రకాల ఉద్యోగాలు వస్తాయి. ఓన్లీ 1 ఎగ్జామ్ యూ విల్ గెట్ 23 టైప్స్ ఆఫ్ సర్వీసెస్. 1 ఎగ్జామ్ 23 సర్వీసెస్. ఒకే పరీక్ష 23 రకాల ఉద్యోగాలు ఒక్క పరీక్షతోటే వస్తాయి. అందులో ఎక్కువ మంది కోరుకునేది ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వస్తే ఏమవుతుందంటే జిల్లా కలెక్టర్ అవుతాం. రెండోది ఏంటి? ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇదైతే ఏమవుతావు? ఎస్పీ అవుతావు, జిల్లాకి ఎస్పీ అవుతావు. ఎస్పీతో మొదలుపెట్టి స్టేట్ డీజీపీ అవ్వచ్చు, కేంద్ర స్థాయిలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అవ్వచ్చు. కేంద్రంలో ఐపీఎస్లకి ఉండేటటువంటి అత్యున్నతమైనటువంటి పోస్టు ఏంటది? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఏంటి? ప్రధానమంత్రిని రక్షిస్తాడు, ప్రధానమంత్రితో పాటు దేశాన్ని రక్షించేటటువంటి వ్యూహాలు పన్నుతాడు. ప్రస్తుతం అటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? అజిత్ దోవల్. ఈ అజిత్ దోవల్ స్థాయికి వెళ్తారు ఐపీఎస్ చదివితే. ఆయన ఐపీఎస్ 22 సంవత్సరాల వయసులోనే ఐపీఎస్ కొట్టాడు ఆయన. పాకిస్తాన్లో 7 సంవత్సరాల పాటు భారతదేశం తరపున గూఢాచారిగా పనిచేశాడు. గూఢాచారిగా పనిచేయడానికి అక్కడ తన వేషం మార్చుకున్నాడు, తన రూపం మార్చుకున్నాడు, మతం కూడా మార్చుకున్నాడు. అతను హిందూ. పాకిస్తాన్లో గూఢచర్యం చేయాలి కాబట్టి ఇస్లాం మతంలోకి మారాడు. ప్రతి శుక్రవారం మసీదుకి వెళ్ళేవాడు, ప్రేయర్ చేసేవాడు. ఒక రోజున ఇలాగే ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఒక అతను పక్కకు పిలిచాడు. నిజం చెప్పు, నువ్వు ముస్లిం కాదు కదా అన్నాడు. నువ్వు ముస్లిం కాదు కదా, నాకు అర్థమైపోయింది అన్నాడు. ఈయన తడబడ్డాడు. ఇలా ఎట్లా కనిపెట్టాడు? నేను ప్రతి వారం వస్తూనే ఉన్నా కదా, నేను ముస్లింనే అని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఎక్కువ మాట్లాడుకో, నాతో రా అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, అతను కూడా ముస్లిమే, ఆ మసీదుకు వచ్చినటువంటి ప్రేయర్కి వచ్చినటువంటి వ్యక్తి, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి లోపల ఒక చిన్న డెన్ లాగా ఉంది, ఆ డెన్ లోపలికి తీసుకెళ్ళాడు, ఆ గుహలోకి తీసుకెళ్ళాడు. ఆ గుహలో ఒక చిన్న డబ్బా ఉంది, ఆ డబ్బా ఓపెన్ చేశాడు. ఆ డబ్బాలో ఏముంది తెలుసా? ఏముంది? ఎవరైనా ఊహించగలరా? దుర్గాశక్తి మాత ఫోటో ఉంది. అంటే ఏంటి? ఈయన కూడా ఒక హిందువే. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి బలవంతపు పరిస్థితుల కారణంగా అతను మతం మార్చుకోవాల్సి వచ్చింది.
మసీదుకి వెళ్ళాల్సి వస్తుంది. రహస్యంగా దుర్గాశక్తిని పూజిస్తున్నాడు. నువ్వు కూడా దండం పెట్టుకో అన్నాడు. ఎలా కనిపెట్టావండి అని అడిగాడు అజిత్ దోవల్ గారు. అడిగితే బ్రాహ్మిన్స్కి, హిందూయిజంలో ఉన్న బ్రాహ్మిన్స్కి చెవులు కుట్టించుకునే అలవాటు ఉంటుంది. నువ్వు మొత్తం వేషం మార్చేవి కానీ ఇది మాత్రం మర్చిపోయావు. ఆ పోగు లేదు, చెవు పోగు లేకపోయినా కానీ ఆ హోల్ మాత్రం ఉంది. అది చూసి కనిపెట్టాను, జాగ్రత్త, అది ప్లాస్టిక్ సర్జరీ చేయించి కవర్ చేయన్నాడు. 7 ఏళ్ల పాటు పాకిస్తాన్లో రహస్య గూఢాచారిగా పనిచేసి ఎవ్వడికి దొరకకుండా అక్కడ ఉన్నటువంటి రహస్యాలన్నీ భారతదేశానికి చేరవేశాడు. ఎవరా వ్యక్తి? ఐపీఎస్ అయినటువంటి ఇతను అజిత్ దోవల్ గారు. ఈ రోజున దేశాన్ని రక్షిస్తున్నాడు. ఆయన దేశాన్ని రక్షించే అన్ని రకాల ప్రణాళికలు వేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో ఇంటిగ్రేషన్ చేసేటటువంటి ఒక స్ట్రాటజీ తయారు చేశాడు. పాకిస్తాన్లో 2016లో సర్జికల్ స్ట్రైక్స్ చేసేటటువంటి ఒక వ్యూహాన్ని పన్నాడు. ఆ సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా ఎన్నో సినిమాలు కూడా వచ్చింది. ఉరి అనే ఒక సినిమా వచ్చింది, మీరు చూసే ఉంటారు. సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఒక పాకిస్తాన్ మీదకి వెళ్ళి మన ఆర్మీ వాళ్ళు, మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి 300 మంది టెర్రరిస్టులు మట్టుబెట్టి వచ్చారు. ఇది చిన్న విషయం కాదు. ఆ రకమైనటువంటి ఒక రహస్యమైనటువంటి ప్రక్రియను చేయడం జరిగింది. ఇన్ని చేసినటువంటి ఆ వ్యక్తి ఏమి రాశాడు? ఎగ్జామ్ ఎంఏ ఎకనామిక్స్ రాశాడు. ఎంఏ ఎకనామిక్స్ చేసి ఆ తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఐపీఎస్ సాధించి మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్, వేరేదేం కాదు. డైరెక్ట్గా ఆయనకి ఐఏఎస్ వచ్చేది, ఆయనకు వచ్చినటువంటి ర్యాంక్కి ఆయన ఐపీఎస్ఏ కావాలి. ఆయనకి ఎందుకు బాబు నీకు ఐపీఎస్ఏ కావాలి, మిగతా ఐపీఎస్ వచ్చే అవకాశం ఉన్నా కానీ అని అడిగితే మా నాన్నగారు, అంటే అజిత్ దోవల్ వాళ్ళ నాన్నగారు, దేశాన్ని బోర్డర్స్లో రక్షించేటటువంటి ఒక సైనికుడు. ఆయన ఒక మిలిటరీ కమాండర్. ఆయన దేశం సరిహద్దుల్లో దేశాన్ని రక్షిస్తున్నాడు. నేను దేశం యువతలో ఉండే దేశాన్ని రక్షిస్తా అని అంటే ఆ తర్వాత అతన్ని ఏం చేశారు? దేశం ముందు నిలబెట్టి రాలో నియమించి దేశాన్ని రక్షించేవాడిగా తయారు చేశారు మన మోడీ గారు. ఇటువంటి ఒక మన కెరియర్ అనేది ఇందాక చెప్పినట్టుగా మన కెరియర్ అనేది దేశానికి కూడా ఉపయోగపడాలి. అది ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నువ్వు ఐపీఎస్ అయితే మనకి ముస్సోరీలో ఫస్ట్ ఒక 4 months ట్రైనింగ్ ఉంటుంది. ఉత్తరాఖండ్లో ముస్సోరీ ఉంది. మీరు ధృవ సినిమా చూసే ఉంటారు. ధృవాలో ఐపీఎస్ ఎక్కడికి వెళ్తాడు? ఫస్ట్ ఇక్కడికే, ఏది ముస్సోరీకి వెళ్తాడు ఒక 4 నెలల ట్రైనింగ్ కోసం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇషిక అని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తుంది అక్కడికి ట్రైనింగ్ కోసం. వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ హైదరాబాద్ వస్తారు రాజేంద్ర నగర్లో ట్రైనింగ్ పొందడానికి. అంటే మెయిన్ ట్రైనింగ్ అంతా ఐపీఎస్ అంతా రాజేంద్ర నగర్లో ఉంటుంది, నేషనల్ పోలీస్ అకాడమీలో ఉంటుంది. ఆ ట్రైనింగ్లో ఏమేమి ఉంటాయి? ట్రెక్కింగ్ ఉంటుంది, స్విమ్మింగ్ ఉంటుంది, వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది, హార్స్ రైడింగ్ ఉంటుంది. ఇన్ అడిషన్ టు కాన్స్టిట్యూషన్, అలాగే మన ఇండియన్ లీగల్ సిస్టమ్ గురించి ఉంటుంది, పోలీస్ చట్టాల గురించి ఉంటాయి. అండ్ ఇటువంటి ఎగ్జైటింగ్ కెరియర్ కలిగి ఉంటాం. ఒక ఐపీఎస్ లాంటి నువ్వు కెరియర్ని కనుక తీసుకుంటే ఇదేమి అసాధ్యమైనటువంటి పని కాదు, ఎవరైనా సాధించవచ్చు. మీ చేతిలో ఉన్నటువంటి ఆ బుక్లెట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి సక్సెస్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీలాగా సామాన్యమైన. అలాగే మన కర్నూలు నుంచి కూడా ఒక అమ్మాయి స్నేహ అని చెప్పి ఒక అమ్మాయి ఉంది. ఆ స్నేహ కూడా కర్నూలులో ఎంబీబీఎస్ చదివింది. ఆమె ఐపీఎస్ సాధించింది. అంటే ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కూడా చాలామంది యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి సివిల్ సర్వీస్కి అట్రాక్ట్ అవుతున్నారు. ఆల్మోస్ట్ మొత్తం ఒక 1000 పోస్టులు ఉంటాయి ఎవ్రీ ఇయర్. దాంట్లో 400 మంది వరకు లేడీస్ ఉంటున్నారు, ఒక 600 మంది వరకు జెంట్స్ ఉంటున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది నెక్స్ట్. కాబట్టి ఇటువంటి దేశంలోనే అత్యుత్తమమైనటువంటి కెరియర్ ఇది యూపీఎస్సీ. దాని నుంచి మిగతా ఏదైనా చేయొచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కెరియర్ ఆపర్చునిటీస్ని ఫైండ్ అవుట్ చేయండి. ఆల్ ద బెస్ట్.